వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. మెజారిటీ ప్రజలనండి, లేకుంటే డిసెంట్ అంటే అసమ్మతి వాయిస్నండి, అది ఎక్కడా లేవకుండా మెజారిటీ ప్రజల ప్రయోజనాలను వాటి నుంచి పట్టించుకోకుండా కేవలం ఈ మాఫియా ముఠాలాగా తయారైన రాజ్యాంగం ప్రసాదించిన ఆ ఎన్నికల్లోనే ప్రజల ఓటు తీసుకొని దాని ప్రకారమే పవర్లోకి వచ్చి వాళ్ళు తమ ప్రయోజనాలు పరిరక్షించుకునే దీనిగా తయారు చేసుకుంది. ఇది అందుకు మాత్రమే ఉపయోగపడుతుంది. ఇదంతా ఒక ఏడాదిలోనే చేయగలిగారు. డూబియస్ డిస్టింక్షన్ అంటారంటే ఒక చెత్త దాంట్లో ఒక మంచి రికార్డు సృష్టించినారంటే ఇందులో సృష్టించినారు చంద్రబాబు నాయుడు. ఈ మధ్యనే 50 ఏళ్ళు అయినా ఎమర్జెన్సీ ప్రకటించి అని ఆ చీకటి అధ్యాయాన్ని గురించి దేశమంతా కూడా చర్చించుకుంది. అప్పట్లో ఇందిరాగాంధీ గారు ఆమె ఎమర్జెన్సీ డిక్లేర్ చేసినప్పుడు ఎమర్జెన్సీ డిక్లేర్ చేశారు. మామూలుగా పనిచేసే చట్టాలన్నింటినీ పక్కన పెట్టారు, ఇది ఎమర్జెన్సీ అన్నారు. సరే, దాన్ని ప్రజలు తిప్పికొట్టారు, తుంగలో దొక్కారు. అసలు మళ్ళీ అలాంటి రోజులు రాకూడదని అందరూ కోరుకునే రకంగా ఆ రోజులు నడిచాయి చీకటి పాలన. ఆ రోజు కూడా జరిగింది ఏంటంటే, పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ అనండి, లేకపోతే ఎలక్టెడ్ ఎవరైతే ఉన్నారో అవి రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగ చట్టాలకు లోబడి పని చేసేంత వరకు వాటికి ఉన్న అధికారాలు, ఆ చట్టాలను పక్కన పెట్టినప్పుడు అవి పూర్తిగా ఆ అధికారాలను దుర్వినియోగం ఎంతవరకు అవుతాయి పరాకాష్ట అనేది ఆ రోజు కనపడింది. అయితే ఆమె ఆ రోజు అది డిక్లేర్ చేశారు. అంటే డిక్లేర్ చేస్తే ఓ తిరుగుబాటుకు స్కోప్ ఉంటుంది. ఆ ప్రజల్లో వచ్చిన అసంతృప్తి, ఆ కోపము, ఆగ్రహము అదంతా 77 ఎన్నికల్లో కనపడింది. జనతా పార్టీ అప్పుడే రకరకాల అందరూ కలిసి ఫామ్ అయిన మూమెంట్ ఇది ఒక షేప్ తీసుకొని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడమే అత్యవసరమని భావించిన వాళ్ళందరూ ఒక దగ్గరికి వచ్చి, అందులో అందరూ ఉన్నారు, లెఫ్ట్ నుంచి రైట్ వరకు, ఒక సెక్షన్ ఆఫ్ లెఫ్ట్ నుంచి. ఆ రోజు మాకు ఇట్లాంటి ఎమర్జెన్సీ లాంటిది వద్దని దేశం డిక్లేర్ చేసింది. ఈరోజు ఉన్నది పరిస్థితి ఏంటంటే, నేను ఇంతకుముందు అన్నట్టు ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటాక్ట్. ఎక్కడ ఏ చట్టాన్ని తప్పిస్తున్నట్లేదు. పైగా మరింత మెరుగైన చట్టాలు వచ్చినాయి అనుకుంటాం. అన్ని సెక్షన్లు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి, రాజ్యాంగం ఉంది, ప్రజాస్వామ్యం ఉంది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడినామనుకునే ప్రభుత్వం ఉంది. మరి ఈ ఏడాదిలో ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగింది అని అంటే, ప్రభుత్వ యంత్రాంగం, అందులోనూ ముఖ్యంగా కొట్టొచ్చినట్టు కనపడే పోలీసు, మిగిలిన అన్ని వ్యవహారాల్లో అడ్మినిస్ట్రేషన్ అనేది ఇండైరెక్ట్ కనపడుతుంది, ఇది డైరెక్ట్. ఎందుకంటే వీళ్ళు శాంతి భద్రతలను కాపాడాలి. ఎక్కడా ఎలాంటి ఇవి అల్లర్లు జరగకుండా చూడడంతో పాటు చట్టాలను అమలు చేయడంలో అందరికీ సహకరించాలా, సామాన్యుడికి రక్షణగా ఉండాలా. ఒక ఆదర్శప్రాయమైన పోలీస్ వ్యవస్థ అంటే అది ఇంకా చాలా చెప్పుకోవచ్చు. పీపుల్ ఫ్రెండ్లీ అనేది, డెమోక్రటిక్ రైట్స్ నిలబెట్టే రకంగా, ప్రొటెస్ట్ అనే దానికి పూర్తి రక్షణ కల్పిస్తూ. ఎందుకంటే స్పిరిట్ ఆఫ్ డెమోక్రసీ అల్టిమేట్లీ అసమ్మతి, డిసెంట్, ప్రొటెస్ట్, అది చేయడానికి అవసరమైన స్పేస్ ఇవ్వాలి ప్రజలకు కానీ, పొలిటికల్ పార్టీస్కి కానీ, రాజకీయ పక్షాలు కావచ్చు, ప్రెషర్ గ్రూప్స్ కావచ్చు, వాళ్ళ ఆకాంక్షలు వ్యక్తం చేయడానికి. అది కూడా చాలా అత్యాశేమో తెలియదు, అంత అక్కర్లా. అట్లీస్ట్ ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినంత వరకు వాటికున్న హక్కులను కాలరాయకుండా ఏ రకంగా ప్రొటెక్ట్ చేయాలనే దాంట్లో ఒక ఇండిపెండెంట్ స్టాండ్ కొంతలో కొంత అయినా తీసుకుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాం.
అయితే ఈ ఏడాదిగా చూస్తే మీరందరూ గమనిస్తే తొలిగా ఎన్నికలు ముగిసే సమయానికి హింసతో మొదలైన పాలన, ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు టార్గెట్గా ఎట్లా ఓపెన్గా అటాక్స్ జరుగుతూ వచ్చాయి అందరు చూశారు. మెల్లమెల్లగా పోలీసు అధికార యంత్రాంగం కావచ్చు కింది వరకు ఈ రోజుకు చూస్తే కానిస్టేబుల్ కూడా వందల మంది వేల మంది బయట పక్కన విఆర్లో ఉండేవాళ్ళు ఉన్నారు. లెక్కలు తీస్తే పైనుంచి కింది వరకు డీజీ అడిషనల్ డీజీ కిందకి వస్తే కూడా ఎవరైతే వీళ్ళ అనుగ్రహానికి అనుగ్రహ పాత్రలు కాలేదో ఇప్పుడున్న ప్రజెంట్ సెటప్ ఈ కూటమి సోకాళ్ళు కూటమి అంటే తెలుగుదేశం కూటమి అనేది పైకి కనపడేవారు అంటే తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండకపోతే వీళ్ళు చెప్పినట్టు వినకపోతే రూలింగ్ పార్టీ పెద్దలు వాళ్ళకు శంకరగిరి మాన్యాలు ఎక్కడికో పక్కకు పంపించడం, ఏదో చేయడం, పక్కన పెట్టడం, అది కూడా స్టేజ్ దాటిపోయి వాళ్ళను ఇంకా ఎన్ని రకాల హెరాస్ చేస్తారో అనే భయంతో కొంతమంది అవకాశాన్ని అదునుగా తీసుకొని మిగిలిన వాళ్ళు కొంతమంది వాళ్ళ చెప్పినట్టు చెప్పకముందు కూడా ప్రభుత్వ పెద్దలు ఏం కోరుకుంటున్నారో చేసే అధికారులు కొంతమంది ఎందుకు వచ్చిన గొడవలే ఈ కొద్ది కాలం లావడం వీళ్ళ ఆగ్రహానికి గురి కావడం అనేది రాజీ పడేవాళ్ళు. మంచి అధికారులు ఎవరు అంటే ఈ లాస్ట్లో రాజీ పడి ఏదో చూస్తున్నట్టు వదిలేవాళ్ళు అనుకొని కాంప్రమైజ్ కావాల్సిన పరిస్థితి ఈరోజు ఉంది. అంటే మొత్తం సెటప్ అంతా ఈ ఏడాదిలోనే చెప్పినట్టు చేస్తారా, వాడు అక్కడ ఉంటారు అధికారి. ఆ అధికారి వాళ్ళ పాలకుల పెద్దల వాళ్ళ కోరికలు తీర్చడంతో పాటు వాళ్ళు ఆశించింది చేయడం, ఎక్కువ చేస్తే ప్రమోషన్లు వస్తాయి లేదా వాళ్ళకి మంచి ఇది వస్తుంది, లేదు నిష్పక్షపాతంగా ఉండకపోతే మాత్రం వాళ్ళ ఆగ్రహానికి గురి కావాలి. ఎంటైర్ సిస్టమ్ను సపోర్ట్ చేసేసరి ఇది నేను ఇంతగా ఎట్లా చెప్పగలుగుతున్నానంటే రీసెంట్ ఇన్సిడెంట్స్ చూస్తే వరుసగా అక్కడ ప్రతిదీ క్లియరింగ్గా కనపడుతుంది. ఈరోజు మేము ఇక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ ఇక్కడ పెట్టుకున్న దానికి ఒకవేళ వాళ్ళు వద్దనుకుంటే టీడీపీ వాళ్ళు ఎవరైనా పోలీసు ఏం చేస్తుంది అంటే నువ్వు ఇక్కడ పెట్టుకోవద్దు ప్రెస్ కాన్ఫరెన్స్, 2 రోజులు వాయిదా వేసుకోండి. యాక్చువల్ నా షెడ్యూల్డ్ ప్రోగ్రాం నేను నిర్వహించుకోవడానికి కూడా అవకాశం లేదు. ఎవరు టీడీపీ వాళ్ళు ఒప్పుకోకపోతే వాడు ఒప్పుకోడు. అసలు వైఎస్ఆర్సీపీనే ఉండొద్దని చంద్రబాబు నాయుడు కోరుకుంటే భూస్థాపితం చేయాలి చంద్రబాబు కోరుకుంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ ఆ నాయకులు కానీ చంద్రబాబు నాయుడు కానీ ఎందుకు కోరుకుంటారు? వాళ్ళు కోరుకోరు కాబట్టి పోలీసు ఏం చేస్తారంటే ఇక్కడ మీద అటాక్ చేస్తే దాన్ని ప్రొటెక్ట్ చేస్తారు. మంచి పోలీస్ అయితే బుజ్జగిస్తాడు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు వద్దులేండి ఎందుకు గొడవ పెట్టుకుంటారు, పోతే సరిపోతుంది కదా, 2 రోజులు ఓపిక పట్టండి, ఏం చేయాలి అట్లుంది కాలం అంటారు. వాడు కొంచెం ముందే ముదురు అయితేనో లేక వాళ్ళు చెప్పకముందే వాళ్ళ ప్రశంసలు కావాలనుకునేవాడు, వాళ్ళని ప్రసన్నం చేసుకునేవాడైతే దూకుడుగా కూడా బిహేవ్ చేయొచ్చు. ఇది జరుగుతున్న పరిస్థితి. ఇది మీకు ఎక్కడ చూసినా కనపడుతుంది, ఏ ఇన్సిడెంట్లు చూసినా. లేటెస్ట్ నిన్న గుడివాడని, ఇప్పుడు ఇక్కడ ఉన్న రాము మన పెడన ఇన్ఛార్జి మొన్న పోటీ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి, అక్కడ పెడన కాన్స్టిట్యున్సీ నుంచి పోటీ చేశారు. ఈయన భార్య హారికమ్మ, ఆమె మన జెడ్పీ చైర్పర్సన్, ఉమ్మడి కృష్ణా జిల్లా జెడ్పీ.